సో ఇవాళ వచ్చేసి మనము ఒక అలోవెరా అనేది ప్లాన్ చేయబోతున్నాము. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో అలోవెరా అనేది మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ. సో ఇది ఇంతకుముందు ప్రీవియస్ మనం సాయిల్ చేసుకున్నది, ఇంతకుముందు వేరే ప్లాంట్ ఉన్నది దీంట్లో, అండ్ న్యూ సాయిల్ కూడా కాదు. ఇది మనకి సూరకాయ అట్లాంటివి చెక్కు పీల్ ఆఫ్ చేస్తారు. లాంగ్ హెయిర్ కాబట్టి అలోవెరా అనేది ఎక్కువ అవసరము. సో ఇదేంటంటే ఒక 2-3 అవర్స్ పెట్టుకొని నేను వాష్ చేసుకోవడానికి ఈ అలోవెరా పడవకుండా, ప్లస్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ షెర్రీ. సో మన బాడీ ఫిట్నెస్తో పాటు లైఫ్ స్టైల్, మన చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ వచ్చేసి మనము ఒక అలోవెరా అనేది ప్లాన్ చేయబోతున్నాము. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో అలోవెరా అనేది మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా ఇంపార్టెంట్. సో మన బాడీ ఫిట్నెస్కి కొంత లైఫ్ స్టైల్కి అలోవెరా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది ప్లాన్ చేద్దాం మనము. దానికోసం అక్కడ తొట్టి తీసుకొచ్చాము, అండ్ కొంత ఆనియన్ వాటర్ అవన్నీ మనము చేసి పెట్టుకున్నాము. సో అవి యాడ్ చేసి వాళ్ళ అలోవెరా ప్లాంట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ మనకి ఏదైనా ప్లాంటింగ్ అప్పుడు మనకి సాయిల్ అనేది లూజ్ ఉండాలి. సో దానికోసం సాయిల్ని కొంచెం లూజ్ చేయడం కోసం ఈ చెక్క ముక్క అనేది అవసరము. అదర్వైజ్ ఏదైనా చిన్న ఐరన్ది పీస్ ఉన్నా కూడా దాంతో మనం లూజ్ చేసుకోవచ్చు సాయిల్. తర్వాత ఇవి వచ్చేసి వెజిటేబుల్ ఆయిల్. మీకు ఇంతకుముందు నేను గ్రేటెడ్ చూపించినప్పుడు ఇది కాకరకాయ, తర్వాత కాకరకాయ వచ్చేసి పెస్టిసైడ్లా పనిచేస్తుంది, అండ్ అందుకని కాకరకాయ వాటరు. తర్వాత ఆనియన్ కొంత న్యూట్రిషనల్ వాల్యూ. సో ఇది ఆనియన్ వాటరు. అండ్ ఇది బీట్రూట్ ప్లస్ క్యారెట్కి వచ్చిన వాటర్ ఇది. సో వాటితోని ఇవాళ మనం జస్ట్ వాటరింగ్ చేసుకుంటాం, సాయిల్ అనేది వాటరింగ్ చేసుకుంటాం. ఓకే, స్టెప్ 1లో సాయిల్ వాటరింగ్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ లూజ్ చేసి వాటర్ యాడ్ చేద్దాం. సో లూజ్ చేయడానికి ఫస్ట్ మనం కొంచెం జగ్లో ఒక హాఫ్ జగ్ వాటర్ తీసుకున్నాం. ఓకే, ఈ వాటర్ ఇప్పుడు దీంట్లో పోసి సాయిల్లో పోసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది డ్రై సాయిల్. సో ఇది ఇంతకుముందు ప్రీవియస్ మనం సాయిల్ చేసుకున్నది, ఇంతకుముందు వేరే ప్లాంట్ ఉన్నది దీంట్లో, అండ్ న్యూ సాయిల్ కూడా కాదు ఇది. సో దీన్ని న్యూట్రిషన్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో అందుకే అవి యూజ్ చేసేది. కింద వాటర్ అనేది కింద పడకుండా ఒకటి చిన్న మ్యాట్ వేసినాం. తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాం. సో హాఫ్ జగ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎనఫ్. తర్వాత ఇది లోపలికంతా స్ట్రింక్ అవ్వాలి. వాటర్ స్ట్రింక్ అయిన తర్వాత దీంతో లూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది సో కొంచెం చెత్త కూడా ఉందా, తీసేసుకుంటే సరిపోతుంది. అండ్ సో ఇట్లా మధ్యలో మిడిల్లో హోల్ చేసుకున్నాను, అండ్ ఇంకొక జగ్ ఆఫ్ వాటరు. తర్వాత ఇది వచ్చేసి మనకి సూరకాయ అట్లాంటివి చెక్కు పీల్ ఆఫ్ చేస్తాం కదా, పీల్ ఆఫ్ చేసిన తర్వాత వచ్చిన పొట్టు అనమాట, డ్రై చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి మనకి వేస్టేజ్ అనేది డైరెక్ట్గా వేస్తే పురుగులాగా వచ్చి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బయట నియర్ ఫ్లాట్స్ ఉంటాయి, జస్ట్ ఒక 5-6 ఫీట్లోనే వేరే ఫ్లాట్ ఉంది మనకి. మన ఫ్లాట్ ఆపోజిట్ ఫ్లాట్ అది. ఓకే, అందుకని కొంచెం డ్రై చేసుకొని కొంచెం ఇట్లాంటివి పెట్టుకున్నది అందుకే. ఓకే, అండ్ ఇప్పుడు ప్లాంటేషన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి రూట్స్ పెట్టే దగ్గర మనకి కొంత ఇది అవసరం. కొంత ఇది వేసుకొని
ఇట్లా లోపల చేసుకోవాలా. సో మొత్తం మనం ఇక్కడే యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఎండుటాకుల బదులు మనకి ఇది వేసుకుంటాం అన్నమాట. సో ఎండుటాకుల బదులు ఇప్పుడు రూట్స్ దగ్గర కొంత నరిష్మెంట్ అవుతుంది. కొంత మనకి ఇప్పుడు ప్రజెంట్ యూరియా అనేది మనకి ఇప్పుడు లేదు ప్రజెంట్. అదర్వైజ్ యూరియా వేసుకుంటే కూడా బాగా ఏపుగానే పెరుగుతాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇవి ప్లాంట్ చేద్దాం. చేసి కొత్త ఇది కాకరకాయ జ్యూస్, ఇది కొత్త కాకరకాయ చేసి పెట్టుకున్నాం. ప్రగ్గి కూడా మనకి నియర్ బై ఉంది, అరుస్తుంది ప్రగ్గి. సో అది కూడా యాక్టివిటీ చూస్తుంది అన్నమాట. అండ్ సో ఇది కాకరకాయ జ్యూస్ మొత్తం వేసేసుకుంటాం. సో ఇది ఏంటంటే కొంత పురుగు పట్టకుండా ఉంటుంది కాకరకాయ జ్యూసెస్. తర్వాత సైడ్స్కున్న మట్టి అనేది దీంట్లో వేసుకోవడం. సో మనకి ప్లాంట్ పైకి రాకుండా వేసుకోవాలి. సో ఈ ప్లాంట్కి సో మిడిల్లో వేస్తే, బ్రాంచెస్కి మిడిల్లో వేస్తే అంత వెయిట్ అనేది స్ట్రైట్ ఉంటుంది ప్లాంట్. సో టెర్రస్ గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి కంబైన్డ్ ఏరియా కాబట్టి అపార్ట్మెంట్లో టెర్రస్ గార్డెనింగ్కి మనకి స్కోప్ లేదు. అందుకని ఇట్లా అట్లాంటి ప్లేసెస్లో, బాల్కనీ ప్లేసెస్లో, తర్వాత ఇట్లా బయట కారిడార్ ప్లేసెస్లోనే మనం ప్లాంటేషన్ చేయాలి. సో పైన టెర్రస్ అనేది పెంట్ హౌసెస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి స్కోప్ లేదు. సో ప్రజెంట్ అయితే ప్లాంటేషన్ అయిపోయింది. తర్వాత ఇంకా 2 బాటిల్స్ ఉన్నాయి కదా, ఇదొక బాటిల్, ఇదొక బాటిల్. ఈవినింగ్ టైంలో పోస్తే సరిపోతుంది. ఇప్పుడు మా టైం వచ్చేసి మధ్యాహ్నం 12 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం ప్లాంటేషన్ చేసుకుంటే బెస్ట్. సో ఇది కూడా ఇక్కడ వేసాను. అండ్ ఈ 2 బాటిల్స్ అనేది ఈవినింగ్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆఫ్టర్ 15 days ఏం చేయాలి, ఆఫ్టర్ 5 days ఏం చేయాలి, అవి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీకు యాడ్ చేస్తాను. చిన్న అలోవెరా ఎందుకు పెడుతున్నంటే ఇది అందరికీ యూస్ఫుల్. ఇది అండ్ ఈజీగా పెరిగే చెట్టు కాబట్టి అంత కేరింగ్ కూడా అవసరం లేదు మనకి స్కిన్ కేర్కి వాటికి. ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి ఫిట్ షెర్రీ కాబట్టి ఫిట్నెస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, తర్వాత ఫుడ్ క్లాతింగ్ అండ్ మనం చేసే డైలీ యాక్టివిటీసే చూపించేది దీంట్లో. ఓకే. సో అలోవెరా మనకి బయట కూడా దొరుకుతుంది. సో అలోవెరా నేను పేస్ట్ చేసి కూడా ఒకసారి స్టోర్ చేస్తే మొత్తం పాడైపోయింది. సో అది ఎక్కువ ప్రిజర్వ్ ఉండాలంటే మనం బయట అపోలోలో అక్కడిక్కడ దొరుకుతాయి మనకి అలోవెరా జెల్స్ అనేది, యూజ్ చేసుకుని సరిపోతుంది. అండ్ మనకి మార్కెట్లో దొరికే అలోవెరా మనకి హెయిర్ కూడా మనం బ్రిల్ క్రీమ్ లాగా పెట్టుకోవచ్చు, అంటే సెట్ క్రీమ్ లాగా పెట్టుకోవచ్చు. హెయిర్కి పెట్టుకొని మనం నైస్ కోమ్ చేసుకుని, నాకు లాంగ్ హెయిర్ కాబట్టి అలోవెరా అనేది ఎక్కువ అవసరము. సో ఇదేంటంటే ఒక 2-3 hours పెట్టుకొని నేను వాష్ చేసుకోవడానికి ఈ అలోవెరా. బయట అలోవెరా కావాలా, ఈ అలోవెరా కూడా కావాలి. సో ఇది మనం పేస్ట్ చేసి స్టోర్ చేసుకుంటే ప్రిజర్వేషన్ అనేది ప్రిజర్వ్ కాదు. ఇది ఎప్పుడు ఇమీడియట్గా కట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. బయట అలోవెరాకి ఈ అలోవెరాకి డిఫరెన్స్ అది. నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూసినాను.
పాడైపోయింది. ఇప్పుడు ఈ అలోవెరా అనేది పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే పాడైపోతుంది. ఓన్లీ జస్ట్ 2-3 డేస్ 1 వీక్కి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం యూజ్ చేసుకోగలం. అదర్వైజ్ యూ హ్యావ్ టు బై అలోవెరా క్రీమ్. తర్వాత ఇది వచ్చేసి మనం సన్లైట్కి పెట్టాలి. నాకైతే ఇక్కడ షాడో ఉంది, మొత్తము బయట పెడుతుంది. ఈ తొట్టి అనేది బయటికి పూజలు. ఓకే, సో మనం ఇది బయట తొట్టి బయట పెట్టుకోవడానికి కింద మనం ఇట్లాంటి ప్లాస్టిక్ వేసుకుంటే మనకి వాటర్ వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. ప్లస్ మనకి బాగుంటుంది. తొట్టి వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా. తర్వాత టైల్ కూడా మనకి పాడవకుండా. ఓకే, మెయిన్ టైల్ పాడవకుండా ప్లస్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ సో మనం తొట్టి అయితే బయటికి తీసుకొచ్చాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం టైర్ అంతా క్లోజ్ ఉంది. సో కొన్ని ప్లేసెస్ నుంచి ఇక్కడ ఆల్రెడీ కొన్ని చెట్లు పెట్టారు ఆపోజిట్ ప్లాట్ఫామ్. చూడొచ్చు. సో ఈ మనీ ప్లాంట్ ఒకటి మనది, మనీ ప్లాంట్ మనం పెట్టాలి. సో ఈ మిగతా చెట్లన్నీ వాళ్ళు. సో ఇక్కడ ఈ ఏరియాలో సన్లైట్ మాత్రం డైరెక్ట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. సన్లైట్ బాగా వస్తుంది. ఇదంతా కొంత క్లోజ్ ఏరియా. సో మన చెట్టు వచ్చేసి, సో ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి అది యూజ్ చేస్తారు. సో మన తొట్టి వచ్చేసి ఇక్కడ పెట్టినాం తొట్టి. సో సన్లైట్ బాగా వస్తుంది, ఇదంతా డిస్టర్బెన్స్ కూడా లేకుండా. జస్ట్ ఒక 1 feet డిస్టెన్స్ కవర్ చేస్తుంది. 1 feet ఏరియా కవర్ చేస్తుంది. జస్ట్ 1 feet. సో దీనికి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వాటర్ పోసుకుని సరిపోతుంది. సో తొందరగా పెరుగుతుంది, ఈజీ టు గ్రో. సో అలోవెరా వేసుకోవాలి అట్లీస్ట్. సో మళ్ళీ అటు సైడ్ ఉంది మనకి సన్లైట్, మళ్ళీ అక్కడ కూడా సన్లైట్. ఇక్కడ సన్లైట్ బాగా వస్తుంది. సో ఇక్కడ సో ఇదేంటి వాటి వీడియో. నెక్స్ట్ ఇట్లాంటి వీడియోస్, ప్లాంటేషన్ వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్. ఓకే, సైటింగ్ ఆఫ్ ఫిట్ షేరింగ్. సబ్స్క్రైబ్.